దేశంలో తెలంగాణ సహా 9 రాష్ట్రాలకు నూతన గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ, మహారాష్ట్ర, రాజస్థాన్, సిక్కిం, అసోం, మేఘాలయ, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పంజాబ్ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం జరిగింది. అయితే ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి జిష్ణుదేవ్ వర్మను గవర్నర్గా నియమించారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. బుధవారం తెలంగాణ కొత్త గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నెల 31న సాయంత్రం రాజ్భవన్లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాదే గవర్నర్తో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ నేపథ్యంలో రేపు మధ్యాహ్నం జిష్ణుదేవ్ వర్మ హైదరాబాద్కు రానున్నారు. త్రిపురకు చెందిన ఈయన రాజకుటుంబానికి చెందిన వ్యక్తి. జిష్ణుదేవ్ వర్మ 2018-23 మధ్య త్రిపుర ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయితే ఇటీవల తమిళసై సౌందరరాజన్ స్థానంలో సిపి రాధాకృష్ణ ఇన్ఛార్జ్ గవర్నర్గా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించిన విషయం తెలిసిందే. ఆయన సోమవారం రిలీవ్ కానున్నారు. ప్రస్తుతం తెలంగాణతో పాటు జార్ఖండ్ గవర్నర్గా ఉన్న సిపి రాధాకృష్ణన్ మహారాష్ట్ర గవర్నర్గా నియమితులయ్యారు. 1990 దశకంలో రామజన్మభూమి ఉద్యమ సమయంలో బీజేపీలో చేరిన జిష్ణుదేవ్ వర్మ అప్పటి నుంచి పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. త్రిపుర ప్రభుత్వంలో ఆయన మంత్రిగా విద్యుత్, గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్, ఆర్థిక ఇలా పలు శాఖలను నిర్వహించారు. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికలలో జిష్ణుదేవ్ వర్మ సిపాహిజాలా జిల్లాలోని చెరిలం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. జిష్ణుదేవ్ వర్మ రచయిత కూడా కావడం విశేషం. అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.